ఈరోజు రాయచోటిలో ఇక్కడ సుధా ఫంక్షన్ హాల్లో ఎస్ఐఆర్ గురించి బిఎల్ఎస్కు ఒక ఓరియంటేషన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇది మన శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఎందుకంటే ఏదైతే మనకు ఈ ఎస్ఐఆర్ కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిందో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. దీంట్లో దీని బాధ్యత ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి అని క్లియర్గా బిఎల్ఎస్ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన రాష్ట్రాలలో చాలా అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఈరోజు అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి. సో దానికి కూడా ఎస్ఐఆర్ అనేది కూడా ఒక ఇది అనేది ఒక రీజన్ అనేది చెప్పుకోవచ్చు. సో అందుకనే ఎప్పుడెప్పుడు ఓటర్లను అలర్ట్గా మన ఓటర్స్ను ఓట్లు నమోదు చేయడానికి ఈసారి అనేది చాలా ఇంపార్టెంట్ అని మా ఎల్పీఎల్ఎస్కు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏదైతే వచ్చిందో అధికారంలోకి ప్రజలకు అలివి కానీ అమలు పరచలేనని హామీలు ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడచడం జరిగింది. ప్రజల కంటే మహిళలకు వెన్నుపోటు, రైతులకు వెన్నుపోటు, విద్యార్థులకు వెన్నుపోటు, నిరుద్యోగులకు వెన్నుపోటు, ఇంతమందికి వెన్నుపోటు పెట్టి ఈరోజు ప్రభుత్వము అంటే చెప్పిన ఒక హామీ కూడా నెరవేర్చకుండా అధికారంలో కొనసాగుతుంది. కానీ ఈరోజు నిన్న జరిగిన మళ్ళీ చాలా పెద్దగా మహానాడు కూడా చేపట్టడం జరిగింది. మహానాడు గొప్పగా చేపట్టడం అది కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఎన్టీ రామారావు గారి ఆయన జీవిత చరిత్ర కానీ ఆయన గురించి కానీ ఎక్కడ ప్రస్తావన లేదు. ఎక్కువ మా జగనన్న గురించే మాట్లాడడం, జగనన్న పేరే తలుచుకోవడం. అది కాదు మహానాడు అంటే. ఆ మహానాడుకు ఎవరైతే మంచి నాయకుడు మీకు ఎన్టీ రామారావు గారు ఉన్నారో ఆ నాయకుని గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి మీరు ప్రజలకు వివరించాలి. కానీ మీరు ఎప్పుడూ కూడా మా జగనన్న గురించి మాట్లాడటమే మీకు ఈ మహానాడు జరిపింది. ఇది మహానాడు ఇది సక్సెస్ కాదు. ఎందుకంటే ఇది అట్టర్ ఫ్లాప్ అని చెప్పచ్చు. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎక్కడ వాళ్ళు జరుపుకున్నా కూడా ఎంతమంది జనాలు అటెండ్ అయ్యారో కూడా అందరూ చూశారు. అటెండ్ కావడానికి కోసం అనేకమైన డాక్రా మహిళలకు కానీ వీళ్ళకి కానీ మెసేజ్లు పంపించి రమ్మని బెదిరించి భయపెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి అనేకమైన గిఫ్ట్లు ఇస్తాము, మా ప్రోగ్రాంకి రాండి అని చెప్పడం జరిగింది. అది కూడా కాకుండా అన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల డ్యాన్స్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇది నిజంగా ఈ ప్రభుత్వము ప్రజలకు, అక్కడికి వచ్చిన ప్రజలకు కానీ ఎవరికైనా కూడా ఎలాంటి సందేశం ఇస్తోంది. మహానాడు అనేది ఏది మంచి ప్రజలకు మీరు ఏదైతే ఇచ్చారో హామీలు ఎప్పటి లోపల నెరవేరుస్తాం అనేటి అలాంటి సందేశం అలాంటి చెప్పాలి. అదేవిధంగా ఎందుకు చేస్తున్నాం మనం దీనికో మహానాడు చేసిన ప్రాముఖ్యత దాని గురించి తెలియజేయాలి. కానీ ఈరోజు అందరికీ మోసం చేసి అధికారంలోకి వచ్చి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నీ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వము నెరవేర్చాలని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.